బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పరారీలో ఉన్నారు వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. కుటుంబంతో సహా ఆయన జంప్ అయినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించింది 4 కోట్ల రూపాయలు విలువైన భూ కబ్జా. ఆ కుట్ర కేసుకు సంబంధించి కీలకమైన అంశంగా మాట్లాడుకుంటున్నారు. కబ్జా కేసులో నిందితులుగా ఉన్నారు తమ్మినేని, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్. బతికున్న యజమాని చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఏకైక వారసురాలంటూ ఒడిశా మహిళను తెరపైకి తెచ్చి కబ్జా చేశారనేది అక్కడ ప్రధాన ఆరోపణ. అరెస్టు తప్పదని భావించి పోలీసుల కళ్లుగప్పి పరారైనట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆముదాల వలసలోని అద్దె ఇంటి నుంచి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు జంప్ అయినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. ఇంట్లో 2 సొంత కార్లు ఉన్నప్పటికీ ప్రైవేటుగా ఒక ఇన్నోవా కారును రప్పించి అందులో పరారైనట్టుగా చర్చ జరుగుతోంది. ఫోన్లు సైతం ఇంట్లోనే పెట్టినట్టుగా తెలుస్తుంది తమ్మినేని సీతారాం. తమ్మినేని ఫ్యామిలీ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలకు దిగారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉంది. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించింది 4 కోట్ల రూపాయల విలువైన భూ కబ్జా కుట్ర కేసు. ప్రస్తుతం తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ వీళ్ళని నిందితులుగా పేర్కొనడం జరిగింది. అయితే బతుకున్న యజమాని చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఏకైక వారసురాలంటూ ఒడిశాకు చెందిన ఒక మహిళను తెర మీదకి తీసుకొచ్చి ఈ భూ కబ్జా పాల్పడ్డారు తమ్మినేని కుటుంబం అనేది. అంటే తమ్మినేని కుటుంబం పాత్ర కీలకంగా ఉంది అనేది పోలీసుల ప్రధాన ఆరోపణ. అయితే అప్పటి నుంచి ఆముదాల వలసలో అద్దె ఇంట్లో ఉన్నారు తమ్మినేని కుటుంబం. ఈ కుటుంబం అంతా కూడా సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి పరారయ్యారు. ఇంట్లో ఉన్న 2 సొంత కార్లు కూడా పక్కన పెట్టి ఒక ప్రైవేట్ ఇన్నోవా కార్ని తెప్పించి అందులో ఇన్ఫ్యాక్ట్ జంప్ కొట్టారనేది అక్కడ జరుగుతున్న చర్చ. ఫోన్లు సైతం ఇంట్లోనే పెట్టి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలకు దిగారు. అరెస్టు తప్పదని భావించి తమ్మినేని పోలీసుల కళ్ళు కప్పి వెళ్ళిపోయారంటూ కూడా అక్కడ తీవ్రమైన చర్చ జరుగుతోంది. అయితే అరెస్టుకు ఎందుకు లేట్ అవుతోంది అనే క్వశ్చన్ రైస్ అయినప్పుడు చాపురం పంచాయతీ ఆ పరిధిలోని స్థలం నకిలీ పత్రాలు కొట్టేయడంలో కీలకంగా వ్యవహరించిన 13 మందిలో 8 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది రిమాండ్కు పంపించారు. తమ్మినేని కుటుంబంలో 3 నిందితులున్నారు. మిగిలిన 2లో ఒకరు మాజీ హోంగార్డ్ త్రినాథ్, ఇంకొకరు హీరా మండలం సబ్ రిజిస్ట్రార్ పేరు కూడా ఉంది అనేది ఇక్కడ వినిపించే మాట. అయితే కొన్ని రోజులుగా త్రినాథ్ కోసం పోలీసులు గాలిస్తున్నా ఆచూకీ లేదు. కళ్ళెదితే తమ్మినేని కుటుంబం ఉన్న పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, దాంతోపాటు వాళ్ళు లీగల్గా లీగల్ సజెషన్ తీసుకునేందుకు పనిలో ఉన్నారు అని అంశం చర్చలో ఉండగా వాళ్ళు జంప్ కొట్టడం అనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. జంప్ కొట్టారా లేకపోతే ఏదైనా కారణం బయటికి వెళ్ళారా? ఏం జరుగుతుంది? ఇంకా ఎవరెవరు ఉన్నారు? అసలున్న ఆరోపణలు ఏంటి? డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి సత్యనాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సత్యనాయుడు, తమ్మినేని కుటుంబం మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటి? ఇంకా ఇది వీళ్ళు జంప్ అయ్యారు లేకపోతే పరారీలో ఉన్నారు అనేది ప్రధాన ఆరోపణ వాస్తవమా? పోలీసు ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుస్తూ ఉంది? సచిన్, చూస్తే కనుక 1988, 1992లో చాపరం పంచాయతీలోని బలగ సమీపంలో సత్యసాయి సత్యసాయి లేఅవుట్ లోను అందవరపు గోవిందరాజులు వేయడం జరిగింది. ఆ లేఅవుట్ లో మాత్రం అప్పట్లో కనకల లింగేశ్వర అన్న ఒక వ్యక్తి ఫ్లాట్ నెంబర్ 84, 85, 86 సర్వే నెంబర్ 35/13లో కొనుగోలు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యోగరీత్యా ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. కాకపోతే ఈ విషయంలో మాత్రం అందవరపు గోవిందరాజులు డాక్యుమెంట్ తీగా లింక్ డాక్యుమెంట్ లో అందవరపు గోవిందరాజుల పేరుంది కాబట్టి ఈ కనకల లింగేశ్వర ప్రమేయం ఏమీ లేదనుకుని భావించినటువంటి తమ్మినేని సీతారాం తన తనయుడు నాని, భార్య వాణి కలిసి ఆ భూమిని కొట్టే ప్రయత్నం చేశారు. 2023లో ఈ భూమిని తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మాత్రం అందవరపు గోవిందరాజులకు మాత్రం ఒక కూతురు, 2 కుమారులు ఉన్నారు. కానీ ఒకే కూతురు ఉందని చెప్పి గోవిందరాజుని మాత్రం కాగితాలపై చంపేసి డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తూ ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా పొందుపరిచారు. ఈ 2 సర్టిఫికేట్ల ఆధారంగా రిజిస్టర్ కూడాను ఆ భూమిని ఆ వారికి దక్కలుపరచడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి లింగేశ్వరం ఇటీవల నుంచి పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నెల రోజుల పాటు చేపట్టిన ఈ దర్యాప్తులు మాత్రం విస్మయం చెందే వాస్తవాలు మాత్రం వెలుగులోకి వచ్చే అందవరపు గోవిందరాజులు బతుకున్నందుగా ఆయన డెత్ సర్టిఫికేట్ ఎలా క్రియేట్ అయింది, అదేవిధంగా ఫ్యామిలీ సర్టిఫికేట్ ని ఎలాగా అవి నకిలీవా ఒరిజినల్వా అన్న ఆరతీగా అవి నకిలీవా అని తేలడంతో పోలీసులు మొత్తం 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మాత్రం 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 5 కోసం మాత్రం గాలింపు చేస్తున్నారు. 5లో A4 గా ఉన్నటువంటి తమ్మినేని వెంకట శ్రీరామ
చిరంజీవి నాగు, అదేవిధంగా A6 తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్, A7 తమ్మినేని వాణి. ఈ ముగ్గురితో పాటు ఎవరైతే పద్మ ఉమామేశ్వర కుమార్ కూడా ఉన్నారో ఆమెతో పాటు ప్రస్తుతం ఏదైతే భూమిని రిజిస్టర్ చేశారో రిజిస్టర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆమె A13 గా అంటే ఛార్జ్ షీట్ లో దాఖలు చేయడం జరిగింది. కాకపోతే ఈ పరిణామాలన్నీ గమనించినటువంటి స్పీకర్ కుటుంబ సభ్యులు మాత్రం ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు అన్నటువంటి ఉద్దేశాలు మాత్రం వాస్తవం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఆవాసం ఉంటున్నటువంటి పోజార్పాటి ఇల్లుకి మాత్రం తాళా వేసింది. అక్కడ వెహికల్స్ ఏవీ లేవు, మనుషులు కదలికి లేవు. కాకపోతే ఇల్లంతా కూడా సీసీ ఫుటేజ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటే ఎవరు వస్తున్నారా లేదా అన్న విషయాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఎవరైనా కనుక అక్కడికి వచ్చి ఎటువంటి అల్జడి చేస్తారనే ఉద్దేశంతో మాత్రం రెక్కి కార్యక్రమం మాత్రం అక్కడ రెక్కి నిర్వహించారు. వాళ్ళు అనేలందరూ కూడా చుట్టుపక్కల ఇళ్లలో ఆవాసం ఉంటున్నారు. ఎవరైనా ఇంటికి వస్తే మాత్రం వెంటనే వాళ్ళు చేతిలో ఉన్నటువంటి ఫోన్ ద్వారా ఎవరు వచ్చారన్నటువంటి కథలకి మాత్రం వారికి ముందుగానే సమాచారం వెళ్తుంది. పోలీసులు మాత్రం ఈ విషయంలో క్యాల్కులేటెడ్ గా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే మాజీ స్పీకర్ కావడంతో ఆయన్ని గనక ఇంటికి అరెస్ట్ చేసినట్టయితే గనక వారి సానుభూతి పరులు కావచ్చు, పార్టీ కేడర్ ఎక్కడైనా కూడాను అక్కడికి వచ్చి అక్కడ లా అండ్ ఆర్డర్కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయగలరనే ఉద్దేశంతో పోలీసులు మాత్రం క్యాల్కులేటెడ్ వ్యవహరిస్తున్నారు. కాకపోతే మనకు తెలిసిన సమాచారం మేరకు ఎవరైతే తమ్మినేని సీతారాం తనయుడు నాగున్నారో ఆయన పేరున ఈ స్థలం రిజిస్ట్రేషన్ కాబడింది. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ కాబడిన విషయం బయటపడిన వెంటనే ఆయన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. కాకపోతే A5, 6, 7 ఈ ముగ్గురు కూడా ఈ అంటే ఈ ఛార్జ్ షీట్ లో ఈ సెక్షన్ కింద వీళ్ళు ఉండడంతో వీళ్ళు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అరెస్ట్ మాత్రం అంటే పోలీసులు చిక్కుతారా లేకపోతే హైకోర్టు నుండి ముందస్తు బెయిల్ తెచ్చుకొని కోర్టులో హాజరుపరుస్తారా అన్నటువంటి ఇంకొక వాదనలు వినిపిస్తున్నాయి. కాకపోతే పోలీసులు మాత్రం ఈ విషయంలో ల్యాండ్ కి సంబంధించిన దాంట్లో ఏవైతే నకిలీ పత్రాలు సృష్టించడంలో తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యుల పాత్ర పూర్తిగా ఉంది అన్నటువంటి విషయం మాత్రం తేటతెల్లైంది. మాజీ స్పీకర్ కావడంతో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో వారికి సానుభూతి పనులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంటే కుటుంబ సభ్యులు కానీ ఇంకెవరైనా కూడా వారికి అండగా నిలిచి ఇక్కడ అలజడి సృష్టించేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని అరెస్ట్ ఎలా చేయాలి అని ఒక డైనామాలో పోలీసులు పడ్డారు. 8 మందిని అరెస్ట్ చేసిన దాంట్లో సారీ ఫర్ ది ఇంటరప్షన్ సత్యనాయుడు, అంటే అరెస్ట్ చేయకపోవడానికి ఏమైనా కారణం చెప్తున్నారా? స్పెసిఫిక్ రీజన్ ఏమైనా చెప్తున్నారా? లేకపోతే కాంక్రీట్ ఎవిడెన్స్ కోసం ఎదురు చూడడం జరుగుతుంది, దానికోసం ఏమైనా అంటే ఆలోచిస్తూ ఉన్నారా? సచిన్ పక్కాగా ఆ కుటుంబ సభ్యుల తాలూగా ప్రమేయము ప్రలోభంతోనే ఈ నకిలీ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి 4 కోట్ల రూపాయలు 18 సెంట్ల స్థలాన్ని వారు దఖలు చేసుకున్నది మాత్రం పోలీసు పరిస్థితికి వచ్చారు. కాకపోతే అరెస్ట్ విషయంలో మాత్రం పొలిటికల్ గా దీన్ని కనెక్ట్ చేసి అలజడి సృష్టించి లా అండ్ ఆర్డర్ కి ఎక్కడైనా కూడా అవాంతరం కలుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ రోజు పోలీసులు మాత్రం చాలా క్యాల్కులేటివ్ వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా ఇది చేసింది వాళ్ళ కుటుంబం చేసిన తప్పు, ఇది పార్టీ మీద ఆపాదించకూడదు. ఇతరత్తులు ఎవరో కూడా ఈ విషయంతో ఆలోచించాలి. ఎందుకంటే ఒక మనిషి బతుకుంటుండగా ఆయన చంపేసి నకిలీ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించారంటే వాళ్ళ వ్యక్తిగతంగా చేసిన తప్పు. ఇందులో పార్టీ కానీ, సామాజిక వర్గం కానీ, వాళ్ళ సానుభూతి వర్గాలు కానీ, బంధువులు కానీ ఎవరో కూడా వారికి ఆశ్రయం ఇవ్వకూడదు, వారికి అండగా నిలవకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆదివారం 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ మాత్రం స్పష్టం చేశారు. ఇందులో 13 మంది పాత్రదారులు ఉన్నారు. అందులో ప్రధాన భూమికి పోషించింది మాత్రం తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ కుటుంబ సభ్యులే. వారికి సహకరించిన మాత్రం ఎవరైతే A1 గా ఉన్నటువంటి అడబాల రజని ఉన్నారో వాళ్ళ అల్లుడైనటువంటి సతీష్ కుమార్ మాత్రం కీలక పాత్ర ఉంది. ఆయన ఇప్పటికే 70 అంటే ఏవైతే సబ్ రిజిస్టర్లో సాక్షి సంతకాలు ఉంటాయో 70 సాక్షి సంతకాలు పెట్టాడు. ఆయన ద్వారానే భూమి విషయంలో తమ్మినేని సీతారాం కొడుకు నెగోషియేషన్ చేశారు. నెగోషియేషన్ చేసిన దాంట్లో కనకల లింగేశ్వరరావు ఆ స్థలం విషయాన్ని మాత్రం ఎవరైతే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉన్నారో ఆయన దాపెట్టడం జరిగింది. దాపెట్టినప్పుడు కూడా కనీసం లింక్ డాక్యుమెంట్ లో ఎవరైతే అంతవరకు గోవిందరాజుల పేరుంది, గోవిందరాజుకు 3 పిల్లలు ఉన్నారనే విషయం. ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆ కుటుంబంలో 7 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు కూడా అందరికీ సుపరిచితులే. తమ్మినేని సీతారాం కూడాను అందరూ గోవిందరాజులు ఎవరైనా కూడా విషయం తెలుసు. ఆరా తీయకుండా చేసినటువంటి ప్రయత్నంలో 4 కోట్ల రూపాయల స్థలాన్ని కొల్లగొట్టేందుకు చేసిన ప్రయత్నంలో వీళ్ళదే కీలక భూమిక.
కాబట్టే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వాళ్ళను కూడా ఏ క్షణాన్ని అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. ఈ విషయం బయటకు వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు పూజారపేటలో ఆయన నివాసం మాత్రం పూర్తిగా అంటే ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంటికి తాళాలు వేసింది, అక్కడ వెహికల్స్ కూడా ఏమి లేవు, ఎవరు రాకపోకలు కూడా లేని పరిస్థితి. కాకపోతే ఇల్లంతా కూడా సీసీ ఫుటేజ్ పర్యవేక్షణలో ఉంటుంది. సీసీ ఫుటేజ్ కెమెరాకి ఫోన్ కనెక్టివిటీ ఉంటుంది. వారు ఎక్కడ అజ్ఞాతంలో ఉన్నా కూడాను అక్కడికి ఎవరు వస్తున్నారా లేదా అన్న విషయాన్ని గమనించి ముందుగానే జాగ్రత్త తీసుకుంటారు. ఇప్పటికే కొడుకు నాని మాత్రం హైకోర్టు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరి తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ తో పాటు వాణి కూడాను ఈ విషయంలో అంటే అదే ప్రయత్నాలు సాగుతున్నాయా, లేకపోతే ఇంకేమైనా ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా, లేకపోతే అందరూ గోవిందరాజును చంపేశారు కాబట్టి వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మీద వీళ్ళు ఏమైనా కూడా ఆ కుటుంబ సభ్యులతో నెగోషియేట్ చేస్తున్నారా, ఈ పరిణామాన్ని పోలీసులు మాత్రం గమనిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఎవరైతే సబ్ రిజిస్టర్ ఈ ఆరోపణలు ఎదుర్కొన్నారో సబ్ రిజిస్టర్ మాత్రం నిన్న విచారించినటువంటి పోలీసులు మాత్రం ఆమెని అంటే 41 నోటీసు జారీ చేసి విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఆమె ఈ డాక్యుమెంట్లు ఒరిజినల్ కాదా అని చూడకుండా రిజిస్ట్రేషన్ చేయడం విషయంలో ఆమెను కూడా తక్కింగా చేశారు. ప్రస్తుతం ఆమె అదుపులో అంటే విచారించిన నేపథ్యంలోనే ఆమెను కూడా నోటీసు ఇచ్చి పంపించారు. కానీ ఇప్పుడు ఇంకా ఉన్నది ముగ్గురే, తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్, వాళ్ళ అబ్బాయి నానితో పాటు వారి ముగ్గురు కూడా అజ్ఞాతం ఉన్నారు. ఈ అజ్ఞాతం ఉన్న వీళ్ళు బయటికి తెచ్చేందుకు మాత్రం పోలీసులు బృందాలుగా విడిపోయి దాలిం చర్యలు చేపడుతున్నారు. కాకపోతే తమ్మినేని సీతారాం కనుక టచ్ చేయాలనుకుంటే మాత్రం పొలిటికల్ కనెక్టివిటీ లేకుండా వారి కుటుంబం సభ్యులు చేసినట్టు ఈ తప్పిదం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. పోలీసుల పని పోలీసులు చేసుకునే విధంగా సహకరించాలి తప్ప అక్కడికి వచ్చి లా అండ్ ఆర్డర్కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా వాటిని మాత్రం అరెస్ట్ చేయడానికి పోలీసులు మాత్రం రంగం సిద్ధం చేసింది సార్. సంకేతం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం కుటుంబ సభ్యులందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారని మాత్రం స్పష్టం అవుతుంది సత్యం. రైట్ సత్యనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది ప్రస్తుతం ఈ అంశం. వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పరారీలో ఉన్నారు. కుటుంబంతో సహా జంప్ అయ్యారు తమ్మినేని. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించింది 4 కోట్ల రూపాయల విలువైన భూ కబ్జా కుట్ర కేసు. కబ్జా కేసులో నిందితులుగా ఉన్నారు తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్. బతుకున్న యజమాని చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఏకైక వారసురాలంటూ ఒడిశా మహిళను తెరపైకి తెచ్చి కబ్జా చేసినట్టుగా ఆరోపణలు అక్కడ. అయితే అరెస్టు తప్పదని భావించి పోలీసుల కళ్లు కప్పి పరారయ్యారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.